అందరికీ నమస్కారం. సాహితీ లోకానికి స్వాగతం. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడిని భర్తగా భావించి ఆయన్ని చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. తిరుప్పావైలో పాసురాలు ఉంటాయి. పాసురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాసురాలను పాడాలి. నిత్యం స్వామివారికి కట్టుపొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడు ఒకడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తారు. అటువంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తున్నారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగిస్తుంది. క్రమం తప్పక ఈ 30 రోజులు పాసురాలు చదివిన వారికి ఆ భగవంతుడి కృప తప్పక కలిగి తీరుతుందని శాస్త్ర ప్రవచనం. సెలవు.